పవర్ స్టార్ కోసం బుర్జ్ ఖలీఫా రెడీ అవుతుందట. తెలుగు సినిమా చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ హరి హర వీర మల్లు జూన్ 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. కేవలం భారీ బడ్జెట్తోనే కాదు, ప్రమోషన్ కూడా అంతకు మించిన స్థాయిలో ప్లాన్ అవుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి చెందిన ట్రైలర్ని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించాలన్న ఆలోచన చిత్ర బృందానికి ఉంది. అవును, అదే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా ఇంత గ్రాండ్ లెవెల్ ప్రమోషన్ చూడలేదు. తెలుగు ట్రైలర్ అక్కడ ప్రదర్శితమవడం అంటే గ్లోబల్ స్టేట్మెంట్ అన్నమాట. ఇక సినిమా విషయానికి వస్తే 15వ శతాబ్దం నాటి ఒక ధైర్యవంతుడైన యోధుడి పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. మొఘల్ సామ్రాజ్యానికి ఎదురుతిరిగిన విప్లవాత్మక పాత్ర ఇది. ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మొదటి భాగాన్ని తెరకెక్కించగా సీక్వెల్ను జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్గా, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చగా, కెమెరామెన్ మనోజ్ పరమహంస విజువల్స్ అదిరిపోయేలా తెరకెక్కిస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాకి ముందు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా, సినీ రంగంలో ఇది చాలా రేర్ మరియు ప్రెస్టీజియస్ మూమెంట్ అవుతుంది. జూన్ 12 హరి హర వీర మల్లు థియేటర్లలో చరిత్ర సృష్టించబోతుంది అని సినీ విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీ 360 తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సన్నిహితులకు తెలియజేయాలంటే షేర్ చేయండి. మీకు ఈ సమాచారం గురించి ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. మరింత నూతన సమాచారంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ధన్యవాదములు.